కువైట్ వాళ్ళు కొత్త ఇల్లు కట్టించినప్పుడు వాడే రాయి ఎంత వెయిట్లెస్ ఉంటుంది, వీటిలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి, పని చేసే వాళ్ళకి ఎంత కూల్ వస్తుంది ఈ వీడియోలో చూపిస్తా. కువైట్ వాళ్ళకి ఎన్ని రాళ్ళు కావాలో ఆర్డర్ పెట్టేస్తారు, క్రెయిన్ లాంటి లారీలో తీసుకొని వచ్చి వాళ్ళు దించేసిపోతారు అనమాట. కువైట్ గవర్నమెంట్ ఇల్లు కట్టుకునే స్థలం ఇచ్చి ఒక ఫ్లోర్ కి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు ఇచ్చేస్తారు. ఈ రాయి చూడడానికి నా అంతుంది, కానీ 5 కేజీల నుంచి 10 కేజీల లోపే ఉంటుంది వెయిట్. బరువు ఎక్కువ ఉంటుందేమో అని బలంగా లేపి కాళ్ళ మీద వేసుకుంటారు. ఈ ఇంటికి ఆల్రెడీ 3 ఫ్లోర్లకు వచ్చేసి స్లాబ్ పోసేసారు, కింద ఫ్లోర్ లో వచ్చేసి రూములు సెట్ చేస్తున్నారు అనమాట. నేను ఇంటి దగ్గర సిమెంట్ మోయడానికి గోళాలు వాడడం, వీళ్ళు చూడండి బకెట్లు వాడుతున్నారు, 2 చేతులతో 2 ఎత్తుకొని హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మేస్త్రికి వచ్చేసి 15 నుంచి 20 దినాలు ఇస్తారు, హెల్పర్ గా పని చేస్తే 10 నుంచి 15 దినాలు ఇస్తారు. అంటే ఇక్కడ మేస్త్రి కూల్ వచ్చేసి ఇండియన్ రూపీస్ లో 4000 నుంచి 4500 వస్తుంది, హెల్పర్ కి వచ్చేసి 3000 నుంచి 3500 వస్తుంది. ఈ రాయి చూడడానికి చిన్నదిగా ఉన్నా చాలా బరువు ఉందన్నమాట. ఇక్కడ ఇల్లు కట్టాలన్నా బిల్డింగ్ లేపాలన్నా చాలా స్పీడ్ గా అయిపోతాయి అనమాట. మీరు చూస్తున్న పైపులు వచ్చేసి పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్, ఏసీ పైపులు సెపరేట్ గా ఉంటాయి అనమాట. ఇంటి దగ్గర నేను వెయిట్ లెస్ రాళ్ళు అయితే చూసాను, కానీ ఇంత పెద్ద టీ చూడండి. కువైట్ లో ఎవరైనా ఇలాంటి వర్క్ చేస్తా ఉంటే ఈ వెయిట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఆ పెద్ద రాళ్ళు అయితే దానికన్నా ఈ చిన్న రాయి అయితే దానికి చాలా కష్టపడి ఒక్కో గాడకి ఒక్కో రాయి అయితే యూస్ చేస్తారు అనమాట. దీని గురించి మీకు ఎప్పుడో చెప్తాం అనుకున్నా, ఈ రోజు కుదిరింది. మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.